My dear young friends, well-wishers, co-lecturers, parents, welcome all to my channel CM Hub. Have you ever wondered why we fail despite working hard? Is it bad luck? Or is there something we are missing? Maybe it's like trying to open a door with a wrong key. You have got the effort, but the strategy just isn't right. Failure is not the end. It's a teacher that helps us succeed as long as we are willing to learn from it. Think of failure as a personal life coach, one that is little tough but has the best interest at heart. నా మొదటి వీడియో విజయానికి 5 అడుగుల్లో మొదటి అడుగు వైఫల్యాలను గుర్తించడం. ప్రతి అడుగు మీద విశ్లేషణ వివరణ మళ్ళీ సపరేట్గా చేస్తాను మీకు ఇదివరకు చెప్పాను. అందులో భాగంగా ఈ మొదటి వీడియో వైఫల్యాలను గుర్తించడం ఎలా. జీవితంలో బాల్య దశ నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడెక్కడ మనం వైఫల్యం చెందుతామో ఒకసారి విశ్లేషించి దానికి అనుగుణంగా మనం సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ తప్పులను సరిదిద్దుకోగలిగితే మన జీవితాన్ని మనం ఉన్నత స్థితికి తీసుకెళ్ళచ్చు. లెట్ us start with a little reflection. From childhood to adulthood, let us understand where we tend to fail so that we can catch it early and take the necessary remedial steps and make our life successful. Remember those first few steps in life. They are crucial, isn't it? Whether you are learning to walk or just trying to avoid spilling your food on your shirt, every single step in the childhood shapes your future. బాల్యంలో వేసే ప్రతి అడుగు జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మన జీవితంలో సరైనటువంటి దిశలో నడుస్తున్నామా లేదా అనేది మనం వేసే ఈ అడుగులపైన ఆధారపడి ఉంటుంది. మొదటి వైఫల్యం కనుక మనం గుర్తించినట్టయితే బాల్య దశలో అది మన ఇంట్లో పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ నుంచి మొదలవుతుంది. సమ్ టైమ్స్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ లైక్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. మోస్ట్ ఆఫ్ యూ ఆల్ విల్ అగ్రీ టు ఇట్. దే ఐదర్ ప్రొటెక్ట్ యూ టూ మచ్ or on the flip side they might not be paying enough attention to what you are doing. It's like they give you a bike but they forget to give you the helmet, or sometimes a roadmap to your destination. Some parents are so protective that they never scold the child, while others, God bless them, they might not even notice when their child has landed into a disaster. They are least bothered as to what is happening in the life of their child. Whether they are doing it right, whether they are doing it wrong, whether they are in a big trouble, they are least bothered. God bless such parents. రెండో వైఫల్యం బాల్య దశలో గుర్తించినట్టయితే అది మన నైపుణ్యాల మీద మన స్కిల్స్ మీద సరైనటువంటి ఫౌండేషన్ లేకపోవడం. మూడవది కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల అపజయాలపై భయపెట్టడం. నువ్వు ఓడిపోతే దేనికి పనికిరావని విమర్శించడం, ఇతరులతో పోల్చడం, పక్కింటి వాళ్ళతోటి ఎదురింటి వాళ్ళతో వాళ్ళ క్లాస్మేట్స్ తోటో వాళ్ళకి తెలియని వాళ్ళతో పోల్చి కించపరచడం. దీనివల్ల పిల్లల మైండ్ సెట్ మానసిక స్థితి దెబ్బతింటుంది. ఒక అణగారినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు, ఒక డిప్రెస్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. ఒకవేళ పిల్లలు కనుక బలహీనమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నట్టయితే అది వారిని ఆత్మహత్య వైపుకి ఆలోచించేలా చేస్తుంది. విమర్శించడం మానండి, పోల్చడం మానండి. ఒకవేళ బాల్య దశలో కనుక సరైనటువంటి మార్గనిర్దేశం కనుక పిల్లలకి చేసినట్టయితే వారికి చేదోడు వాదోడుగా ఉండి వారి తప్పులను సవరిస్తూ అపజయం చెందినప్పుడు కృంగిపోకుండా గెలుపుకి బాటలు వేయడం నేర్పిస్తే బాల్య దశలోనే వారి ఎదుగుదలకి గట్టి పునాది వేసిన వారం అవుతాం. ఒక్కసారి మీ పిల్లల జీవితంలో తొంగి చూడండి. బాల్య దశలో మీరు ఎటువంటి పునాది వేశారు అనేది మీరు కనుక గుర్తించినట్టయితే ఆ లోపాలను ఇప్పటికైనా సవరించుకోగలచ్చు, వారిని సరి అయినటువంటి మార్గంలో నడిపించవచ్చు. బాల్య దశలో ఎటువంటి ఫెయిల్యూర్స్ ఫేస్ చేయొచ్చు అనేది ఇంతకుముందు చూసాం. Now what would be the possible failures in the student stage? Why this stage is critical? ఈ దశ ఎందుకు ముఖ్యమైనది?
This is where your hobbies, your skills, your resilience are built. The way students handle failures here at this stage changes their future. If you can tackle failure at this stage of life, you are ready to face anything that life throws at you. Whether it is in the form of an exam paper or whether it's a bigger challenge in life. మన అలవాట్లు, మన నైపుణ్యాలు, ధైర్యం, తట్టుకునే సామర్థ్యం అన్నీ కూడా ఈ దశలో నిర్మించబడతాయి. వాట్ వుడ్ బి ద కామన్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్? అంటే ఈ దశలో మనం ఏదైతే ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నామో వాటిని కనుక 3 భాగాలుగా విభజించినట్టయితే we can find one as academic preparation failure. The first big hurdle is the academic preparation. Students often focus on memorizing instead of truly understanding the concept that is behind it. It is like trying to copy an answer from your friend instead of figuring out how to do it yourself. What is the result? Nothing. You commit mistake again and again. When you are applying the concept without understanding the knowledge and the core meaning behind it, then you are bound to make mistakes. Trust me, my friend, this doesn't last for long. Sometimes students just memorize and that's it. But when it is time to apply that knowledge in life or at any stage of career in your life, you will start struggling. That is where the struggle begins. గుర్తు పెట్టుకోవడం మాత్రమే చేయడం వలన ఆ కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలి, లైఫ్లో ఎక్కడ అప్లై చేయాలి, ఎందుకు అప్లై చేయాలి అనేది తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రెండవ రీజన్ ఫర్ ఫెయిలింగ్ ఎట్ దిస్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద పూర్ టైమ్ మేనేజ్మెంట్. నౌ హూ హ్యాజంట్ వేస్టెడ్ టైమ్? ఎవ్రీవన్ సేస్ yes. When asked, including me, I would say I have wasted my time in my student stage. There might be some of them who, because of pride, will not accept that they have wasted time. They feel that they are the specific ones, special ones who never wasted the time at any stage of life. And specifically at this stage of life, some students spend time only on learning easy topics. If there is a tough topic, they tend to ignore in the name of it being tough, I will not be able to learn it. Do you think it is an accepted one? Do you approve this type of behavior? The answer is simply no. Skipping revision is another classic mistake that you do in this stage of life. It's like learning a song by just listening it once. You may surely remember the tune, but you might forget the lyrics next day. If you have to remember the lyrics for a longer time, you need to repeat it. You need to hum it with the lyrics again and again and again. You have to revise it. Failing to revise leads to forgetting the key concepts in the examination. మనం ఎప్పుడైతే రివిజన్ అనే కాన్సెప్ట్ని, రివిజన్ అనే ప్రాసెస్ని మనం మర్చిపోతామో, రెగ్యులర్గా రివైజ్ చేయమో, పరీక్షలో ముఖ్యమైనటువంటి విషయాలను మర్చిపోతాం. చాలా మటుకు మిస్టేక్స్ ఈ రివిజన్ ప్రోగ్రామ్ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల వచ్చేవి. మూడో ఫెయిల్యూర్ ఎక్కడ అంటే ఎగ్జామినేషన్ స్పెసిఫిక్ మిస్టేక్స్. మనకి ఎగ్జామినేషన్ అనగానే ఒక తెలియని యాంగ్జైటీ వచ్చేస్తుంది. స్పెసిఫిక్గా ఎగ్జామినేషన్ టైంలో ఒక తెలియని ఆందోళన, సరిగ్గా చేయగలుగుతామా, పాస్ అవుతామా, కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతామా. ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ కాగానే యూ మైట్ స్టార్ట్ రీడింగ్ ద క్వశ్చన్ ఫాస్టర్ దెన్ ఎ చీతా ఆన్ కెఫెన్. You might misread the entire question wrongly. Instead of true statement, you might read it as a false statement. Instead of correct statement, you might read it as an incorrect statement. And when you read the question fastly, you will not be able to understand the question, the concept behind it. And if it is a calculation based question, it is where we start making the calculation errors. You might do the problem quickly. You might end up getting the answer properly. But instead of putting the answer as 12, you might put it as 21 because it's just a change of number. 12, 21, the numbers are just interchanged. Because you are under stress to perform. ఒత్తిడిలో మనం సరైనటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైతే చేయకుండా ఉంటామో ఇటువంటి క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేయడం చాలా సర్వసాధారణం. కాబట్టి ఖచ్చితంగా రివైజ్ చేయాల్సిందే, ప్రాక్టీస్ చేయాల్సిందే, యూనిట్స్ని గుర్తుపెట్టుకోవాల్సిందే.
కొన్నిసార్లు సెంటీమీటర్ బదులు మీటర్ అడగచ్చు ఆన్సరు. కెమిస్ట్రీలో యాంగ్స్ట్రామ్ అండ్ పికోమీటర్లో అడగచ్చు. జౌల్స్ బదులు క్యాలరీస్ అడగచ్చు. జౌల్స్ బదులు కిలో జౌల్స్ అడగచ్చు. ఇక్కడనే మనకు తెలియని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ కెన్ ఆల్సో బ్యాక్ ఫైర్. ఇట్స్ లైక్ థింకింగ్ దట్ యూ కెన్ రన్ ఎ మ్యారథాన్ వితౌట్ ట్రైనింగ్. You end up exhausted halfway and regret that you have participated in the marathon because your body is not practiced to that marathon. One of the biggest failure one can face is because of poor time management, specifically in the examination. I have a student who has spent 20 minutes on one question and then he has ignored the last 5 questions and failed to answer them. And when he came out of the examination hall, he simply said, "Sir, I wasted my time." ఒక ప్రశ్నపై ఎక్కువ సమయం వెచ్చించడం ఎంతవరకు సమంజసం? ఒక్క ప్రశ్న కోసం ఇతర ప్రశ్నలను ఇగ్నోర్ చేయడం, how can you justify it? How can it be accepted in a competitive examination when every question carries 4 marks? Specifically, if it's a mains model examination or a NEET model examination, each question carries positive plus 4 marks if it is a correct one and a minus 1 if it is a wrong one. Now, what are the reasons behind these failures? It can be an external reason or an internal factor. Sometimes it is not just about academics that you fail. Social media distractions or gaming can pull students away from their studies. It's like trying to read a book while someone else plays a trumpet next to you or plays a loud music around you. It is very tough. It is here where self-discipline becomes the key. But instead of studying, many students procrastinate, promising themselves just one more episode to be finished. Let me just complete this episode, but before they know it, their examinations are here and the episodes are endless. Season 1, Season 2, Season 3, Season 4, it goes on. There are external pressures from parents, sometimes peer pressure. It can also play an important role. It is like being on a tightrope, trying not to fall while carrying a heavy load of expectation. Parents pressure, parents expect a lot from you, friends expect a lot from you, and it is where we call it as performance pressure creeps in. Because of these heavy expectations, however better you are prepared, you succumb in the examination hall. Specifically in a cricket match, the expectations on the player is high. When Virat Kohli enters into the field, you want him to score a century. And it is this pressure sometimes which makes Virat Kohli fail. He might be out the very first ball. Too much of expectations will overload you and that is where you succumb. What are the root causes for the failures? వైఫల్యాలకి మూల కారణాలు ఏంటి? The mistakes that arise are often from poor habits, improper planning, lack of guidance, and mental pressure. In my 31 years of experience, I have witnessed numerous talented students lose their way due to distractions, misinformation, and forming a negative opinion about their teachers and administrative teams. Many of them feel that they are being subjected to an undue pressure. Unfortunately, some parents and students, despite understanding their limitations, they push themselves beyond their capabilities, beyond their capacities, and this is what leads to stress and sometimes even depression. And it is this depression which leads a weak-minded personality to commit suicide. And that is on the high rise these days. Students are unable to take this depression, so they end up losing their life. I advise all such students to neglect that peer pressure and focus on what you can do, on the capabilities that you have. You try to do what is
good for you, what you can do. Don't come under the pressure of anyone who try to force you beyond your capabilities. It's crucial to recognize and accept one's strength and weakness before accepting or taking on challenges. Self-awareness is important. Self-awareness coupled with realistic goal setting is the key to navigating these pressures successfully. My humble advice to all such parents, all such students who are forcing themselves beyond their capabilities, to have a check on yourself and don't enter into a depressed state which might lead you to ending life. The pain that the families go through after your loss is unbearable. Now, what would be the solution for students at this stage? Here's a secret. Make a schedule. Plan out your study time. Plan out your revision and relaxation. Trust me, your brain will thank you for all the relaxation that you are having for yourself. If you are practicing for a competitive examination, practice with previous year papers. You will not only be ready for examination, but also gain confidence in your ability to handle tough situations. Use timers to practice speed and accuracy. A race against the clock can be fun and educational. We all have done it. We plan a schedule 1 month before, 2 months before, 10 days before, 1 day before, on the morning of examination. You plan it according to your capabilities, not according to the pressure that you are facing. Active learning is your best friend. Summarize what you have learned. Quiz yourself and reinforce these concepts. It's like preparing your brain for a proper quiz at any moment of time. Stay calm. Focus on one task at a time. People say I'm multitasking. It's a myth. No one can juggle tasks and do them all with same accuracy, same precision always. I also do multitasking, but sometimes it is not possible. Specifically during the examination time, the only multitasking that you can do is you can listen to a music while preparing for your examination, because music sometimes can be a better friend to you during the examination time. బాల్య దశ మరియు స్టూడెంట్ దశలో ఎటువంటి ఫెయిల్యూర్స్ ఫేస్ చేయవచ్చు అనేది ఇప్పటిదాకా చూసాము. క్యారీర్ మొదలుపెట్టినప్పుడు ఎటువంటి ఫెయిల్యూర్స్ మనం ఎదుర్కోవచ్చు? వాట్ వుడ్ బి ది ఫెయిల్యూర్స్ దట్ వీ మైట్ ఎన్కౌంటర్ డ్యూరింగ్ ది ఎర్లీ క్యారియర్ లైఫ్? ఎర్లీ క్యారియర్ ఫెయిల్యూర్స్ ఆఫెన్ ఫీల్ లైక్ ట్రయింగ్ టు రన్ బిఫోర్ వీ యాక్చువల్లీ లెర్న్ టు క్రాల్. At this stage, many people are eager to prove themselves, but may stumble due to common setbacks. One of the biggest challenges is the inability to adapt to the new technologies. In today's fast-paced world, keeping up with the latest tools and the system is crucial. Falling behind can make you feel like you have stuck in the past, while everyone else, your friends, your neighbors, whoever with you, your classmates, they might be speeding ahead. Another common hurdle is the fear of taking responsibility. At the beginning of your career, it is easy to shy away from making decisions or stepping up to the leadership roles. However, avoiding these opportunities can limit your growth, because people or the companies believe only those who are willing to take up the challenge. Company will give the responsibility to those who are ready to jump at any point of time to whatever instructions they give or whatever the company requirements are there. ఈ రోజుల్లో చాలామంది స్టూడెంట్స్ జాబ్లోకి వచ్చిన తర్వాత ఫేస్ చేసినటువంటి మేజర్ హర్డిల్ ఏదైతే ఉందో, దట్ ఈస్ అ పూర్ కమ్యూనికేషన్ స్కిల్. These poor communication skills can hold you back. In any profession, the ability to efficiently express your ideas and work with the teams and
take the feedback from them and work on those feedback is essential. And the key to overcome these early career failures is embracing the change, taking calculated risks, and continuously learning. It is not about avoiding mistakes. It is about using them as a stepping stone. By pushing yourself to adapt, taking the responsibility, and if you can improve your communication, you will be able to build confidence and skills that are needed to drive you and thrive you into the top of your career. Keep learning and you will find growth often comes from the most unexpected challenge. Now that you have started your career, you got married, and then you have children, you enter into a mid-stage life. As we age, it is natural to feel more comfortable in our routines. We get too cozy, and this can lead to a complacency. ఒక రకమైనటువంటి నిశ్చేతనావస్థలోకి వచ్చేస్తాం. చాలే, ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్, ఇప్పుడు రిస్క్ అవసరం లేదు. When we stop challenging ourselves, we risk stagnating in both our personal as well as professional lives. Complacency is a major factor that contributes to the midlife struggles. As people grow older, they often stop pushing themselves and they settle into a comfort zone. Even I have gone through that comfort zone. We feel that we have achieved the best of the things, and then we start settling in life. We don't want to take any further responsibility. But that stagnates you, that stops you from growing forward. ఇంకొక మేజర్ ఫెయిల్యూర్కి రీజన్ ఏంటంటే poor financial habits. These poor financial habits play a significant role in creating stress during these midlife years. EMI పే చేయాలి, పిల్లలకి ట్యూషన్ ఫీజు పే చేయాలి, కార్ కొనాలని ఉంటుంది, ఇల్లు కొనాలని ఉంటుంది, స్టేట్స్కి వెళ్ళాలని ఉంటుంది, డిఫరెంట్ టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళాలని ఉంటుంది, లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటాం. బట్ దాని అన్నిటికీ కావాల్సింది డబ్బు. అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఫైనాన్సెస్, ఇట్ స్టార్ట్స్ క్రియేటింగ్ స్ట్రెస్. Without a solid financial plan, individuals may find themselves struggling to manage their lifestyle. కొంతమంది అర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి, బట్ స్టిల్ నాకు సరిపోవట్లేదు, ఐఎమ్ షార్ట్ ఆఫ్ ఫైనాన్సెస్. ఇట్ ఈస్ బికాస్ దే ఆర్ అనేబుల్ టు ప్లాన్ దేర్ ఫైనాన్సెస్. ఒక పని చేసేటప్పుడు డబ్బులు తెలియకుండానే అప్పు చేయడం మొదలు పెడతాం. ఆ అప్పును తీర్చడానికి ఇంకో అప్పు చేస్తాం, ఇంకో అప్పు చేస్తాం. అప్పు పెరుగుతుంది, కానీ తీర్చటం, it becomes difficult for you to repay that, and that is when you start getting into stress. You start neglecting health, you start neglecting relationships, and this further compounds the issue. When we focus too much on work or personal gain and often forget to nurture our well-being, that is when the relationships are lost, and you have to value the relationships much later. అడిషనలీ ఇవి కాకుండా కొన్నిసార్లు మనం ఆల్కహాలిక్ ఎడిక్షన్ అవుతాం. ఎప్పుడైతే ఈ స్ట్రెస్కి గురవుతామో తెలియకుండానే వీ గెట్ ఎడిక్టెడ్ టు ఆల్కహాల్ ఆర్ వీ గెట్ ఎడిక్టెడ్ టు సిగరెట్. కొన్నిసార్లు ఒక పెగ్ తోటి స్టార్ట్ అవుతుంది, ఒక పఫ్ తోటి స్టార్ట్ అవుతుంది, ఒక ప్యాకెట్కి వెళ్ళిపోతుంది, 10 ప్యాకెట్ల దాకా వెళ్ళిపోతారు. దీస్ అడిక్షన్స్ వన్స్ దే డెవలప్, దే స్టార్ట్ వర్సనింగ్ యువర్ మిడ్ లైఫ్. And this distances you from the individuals and from the goals that you want to achieve. ఇంకొంతమందిని చూశాను, ఒక్కసారి శాలరీలో బూస్ట్ వచ్చినా, శాలరీలో హైక్ వచ్చినా, లేదా ఒక స్టేటస్ అనేది మెయింటైన్ చేసినా, దే ఫీల్ లైక్ దే హ్యావ్ అచీవ్డ్ ఎ లాట్. ఇట్ సీమ్స్ లైక్ అన్ అకంప్లిష్మెంట్ ఫర్ దెమ్, బట్ దిస్ కెన్ సమ్టైమ్ లీడ్ టు ఎ షిఫ్ట్ ఇన్ ది యాటిట్యూడ్. కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంటే, but it can easily turn into arrogance and disrespect for others. వాడి స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, వాడి శాలరీ ఏంటి, నా శాలరీ ఏంటి, వాడి చిన్న కారు, నాది పెద్ద కారు,
వాడు స్కూటర్ మీద తిరుగుతున్నాడు, నేను కార్లో తిరుగుతున్నాను, నేను ఫ్లైట్లో తిరుగుతున్నాను. This change in attitude can result in a strained relationship and personal dissatisfaction. The key takeaway here is to find a balance in life. Balance in work, balance in relationship, and personal growth must be nurtured equally to avoid the midlife regrets. By maintaining a healthy lifestyle, managing finances wisely, and valuing the people around you, you can prevent stagnation and create a more meaningful and successful midlife. చాలామంది ఏమంటారు, నా స్కూల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేశాను, నా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేశాను, ఇప్పుడు ఎంజాయ్ చేయలేకపోతున్నాను. దట్ ఈస్ టోటల్లీ ఎ మిత్. ఇట్ ఈస్ యూ హూ కెన్ క్రియేట్ హర్డిల్స్ ఫర్ యువర్ సక్సెస్. ఇట్ ఈస్ యూ హూ కెన్ క్రియేట్ హర్డిల్స్ ఫర్ యువర్ హ్యాపీనెస్. నో వన్ హ్యాస్ స్టాప్డ్ యూ ఫ్రమ్ బీయింగ్ హ్యాపీ. Until and unless you decide not to be happy, no one can dictate you to be unhappy. Once your career is over, once you retire from the job, we reach to the later part of the life. As we reach the later stages of life, many people often look back with a sense of regret over the missed opportunities, the neglected health. It is easy to get caught up in the demands of the daily life, only to realize later that certain goals were put off or certain goals were ignored. Neglecting health can also take a significant toll, as it often becomes harder to reverse the effect of the poor lifestyle that you have made in the earlier stage of life. Your cigarette smoking, your alcohol consumption, these all cannot be reversed sometime at the later stage of life. And it can lead to BP, it can lead to diabetes, it can lead to the infection of the liver, it can lead to stomach ulcers, and it can become even chronic like cancer. These regrets can make the later years feel more challenging, especially when it is related to physical and mental well-being, and they start declining, you start getting worried. Your retirement life is no more happy. The good news is that with a little foresight, many of these regrets can be avoided. Planning early for your finances is crucial. Saving, investing, and budgeting for the future allows you to enjoy with a peace of mind in retirement life. Equally important is taking care of your emotional well-being, building meaningful relationships. You start avoiding some people at your midlife, you start avoiding people in the early stages of your career, you start avoiding some people at the later part of your life. Those people whom you disrespected will not turn to you again after your retirement. I have been with a quote from my childhood which says that be civil to all those on your way up, for you may have to meet them again on your way down. జీవితంలో మనం పైకి వెళ్ళేటప్పుడు అందరితోటి సౌమ్యంగా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నప్పుడు, మన జీవితంలో కష్టకాలంలో వాళ్ళు ఎదురుపడినప్పుడు వాళ్ళే మనకు సహాయం చేస్తారు. బై మేకింగ్ దీస్ ప్రిపరేషన్స్ ఇన్ అడ్వాన్స్, యూ కెన్ సెట్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ మోర్ ఫుల్ఫిల్లింగ్ అండ్ లెస్ రిగ్రెట్ఫుల్ లేటర్ పార్ట్ ఆఫ్ లైఫ్, వేర్ యూ కెన్ ట్రూలీ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది హార్డ్ వర్క్ దట్ యూ హ్యావ్ డన్ ఇన్ ది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యువర్ లైఫ్. My dear friends, failure is not permanent. By identifying and addressing the reasons for failure, we can grow stronger and achieve our goals. Think of failures as your personal GPS. It's rerouting you towards a successful career, a successful retirement life. విఫలం శాశ్వతం కాదు, ఇది విజయం వైపు ఒక మెట్టు మాత్రమే. ఎప్పుడైతే మీరు వైఫల్యాలకి కారణాలు గుర్తించి వాటిని సరిదిద్దుకుంటూ ఉంటారో అప్పుడు మనం బలంగా ఎదిగి మన లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి. Here is an untold story of Howard Schultz, the man who transformed Starbucks into a global coffee company that it is today, a coffee empire that you see today. Schultz, who was a poor kid
from a working class neighborhood in Brooklyn. He grew up in a small apartment and was the first in the family to attend college. After joining Starbucks in 1982 as the director of retail operation, Skulls considered the company as a place where people could experience more than just a coffee shop, but a community hub. However, when he pitched his idea for expansion to the company founders, they rejected him. They rejected his thought. But Skulls was undeterred. He bought the company from the founders in 1987 with a loan and a credit card, and then turned Starbucks into the global brand that we know today. Now, this Skulls story teaches us that sometimes even when others don't see your vision, your perseverance and your self-belief and your confidence in yourself can turn a dream into a reality. Now, the reasons for failure has been discussed right from childhood to the retirement life. You need to identify which stage of the life you are in and reflect on the failures that you have encountered all along the way. Use them as experiences and valuable lessons. If you are in a retired life, you can teach those lessons to your younger generation. You can explain what challenges you have faced, what failures you have made, and how you have overcome those failures by taking up the challenges. It is never too late to make changes. By acknowledging where things went wrong and taking corrective steps, you can set yourself on a path towards the growth and success. But the key is to recognize the failure. And failure is not the end, but an opportunity to adjust, learn, and move forward. Friends, start today. Take charge of your future with the wisdom that you have gained from your past mistakes. As promised, we have analyzed the first step towards success. In the next episode, we will revisit again with the second step towards success. Till then, take care. Bye-bye.